మిస్ అయిపోతానేమని చెప్పి మీ వైపు తిరగలేదు, మీతో నేను నవ్వలేకపోతున్నాను, ఏమనుకోకండానంటే విద్యార్థులందరూ అతని స్టోరీ విని వాళ్ళు కూడా మనసు బరువెక్కువైపోయింది, నవ్వులన్నీ మానేశారు. అందరూ కిటికీల దగ్గర చేరారు, అలాగ గమనిస్తూనే ఉన్నారు. డ్రైవర్ కూడా చూస్తున్నాడట, ఆ ఓక్తు ఎక్కడ ఉంటుంది, దానికి ఏమైనా గుడ్డలు ఉన్నాయని చూస్తే ఇవ్వండి వాళ్ళకి దూరంగా ఒక చెట్టు కనబడుతున్నది. ఆ చెట్టు నిండా తెల్ల కొంగలున్నట్టుగా ఉన్నాయట, కొంగలున్నట్టుగా ఏదో కనబడుతుంది. అవి కొంగలా లేకపోతే ఇవ్వండి ఒకవేళ మా చెట్టు అని ఇతగాడు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే అవి కొంగలు కాదు, తన భార్య తన పిల్లలు కట్టినటువంటి తెల్లగుడ్డలు. వెంటనే బస్సు ఆపాడు డ్రైవర్. అక్కడ విద్యార్థులందరూ దిగారు. ప్రియులారా, ఇతను కూడా దిగ్గానే వెంటనే ఆ పిల్లలు తల్లి, మన ఇంటి మీద బస్సు ఆగింది మమ్మీ, డాడీ వచ్చి ఉంటారు అని వాళ్ళు పరుగునొచ్చారు. నా పెనిమిటి వచ్చాడని పిల్లలిద్దరినీ పట్టుకొని ఆ చెట్టు